నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అటు వివేకానందరెడ్డి హత్య కేసు ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అయితే రీసెంట్‌గా సుప్రీంకోర్టు ఈ కేసు విషయమై సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసుకు జగన్మోహన్ రెడ్డికి గానీ, ఆయన సతీమణి భారతికి గానీ, ఇటు అవినాష్ రెడ్డికి గానీ ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి కోర్టు తీర్పు చెప్పింది. అయితే సిబిఐ గతంలోనే ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా ఈ కోర్టులో ఈ సిబిఐకి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తూ కూడా వీళ్ళ ముగ్గురికి ఎలాంటి ప్రమేయం లేదు అని చెప్పి కోర్టుకు తెలిపినప్పటికీ కూడా దీంట్లో చాలా అంతర్గత విషయాలు ఉన్నాయి. సిబిఐ ఎంక్వైరీ మరొకసారి జరగాలి అని చెప్పి ఆయన కూతురు సునీతారెడ్డి ఇటు సిబిఐ కోర్టు చుట్టూ, హైకోర్టు చుట్టూ, సుప్రీంకోర్టు చుట్టూ ప్రదక్షిణలు చేసింది. కానీ సిబిఐ కోర్టు దీంట్లో పూర్తిగా ఆధారాలు సేకరించాము, టోటల్గా దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పినప్పటికీ కూడా ఆవిడ ఇందులో పూర్తి దర్యాప్తు చేయాలని చెప్పడంతో మరొకసారి మేము ఖచ్చితంగా దర్యాప్తు చేస్తామని చెప్పి సిబిఐ కోర్టు అటు సుప్రీంకోర్టుకు అయితే తెలిపింది. దీంతో సుప్రీంకోర్టు కూడా బుధవారం సంచలన తీర్పునిస్తూ జగన్మోహన్ రెడ్డికి గారు కానీ, అటు ఆయన సతీమణి భారతీరెడ్డికి కానీ, అవినాష్ రెడ్డిని కానీ దీంట్లో వాళ్ళ ప్రమేయం లేదు, ఛార్జ్ షీట్లో కూడా ఎక్కడ వాళ్ళ పేరు ప్రస్తావించలేదు కాబట్టి వాళ్ళను మరొకసారి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి క్లీన్ చీట్ అయితే ఇచ్చింది. అయితే గతంలో 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారే అటు బాబాయిని హత్య చేశారు, భారతీరెడ్డి గారు గొడ్డలి ఇచ్చారు, అవినాష్ రెడ్డి గారు దగ్గరుండి దీన్ని పర్యవేక్షించారు అని చెప్పి పదే పదే చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అటు పులివెందులతో పాటు రాష్ట్రమంతా తిరుగుతూ హూ కిల్డ్ బాబాయ్ అనే ఒక స్టేట్మెంట్, అంటే ఒక నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చి ఒక బాబాయిని చంపిన వ్యక్తి ముఖ్యమంత్రిగా అవసరమా అంటూ ఆయన ప్రచారాలు చేశారు. ఇక ఆయన తనయుడైనటువంటి నారా లోకేష్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా యువగలం పాదయాత్ర చేస్తూ హూ కిల్డ్ బాబాయ్ అంటూ ప్రతి ఒక్కరిని, అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉంది అనే విధంగా వాళ్ళందరూ కూడా ఒక నినాదాన్ని తెరపైకి తెచ్చి విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి సోదరిగా ఉన్నటువంటి షర్మిల విషయం. షర్మిల కూడా అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేతిలో ఒక కీలుబొమ్మగా మారిపోయి తన అన్న పైన దర్యాప్తు జరపాలని చెప్పి విస్తృతంగా ఆవిడ కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారికి తక్కువ స్థానాలు రావడంలో కీలక పాత్ర పోషించాను అని చెప్పి ఆమె కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన, ఆయన సతీమణి పైన ఈ కేసుకు సంబంధించినటువంటి హత్య ఎలా జరిగింది, దాంట్లో వాళ్ళ ప్రమేయం ఎలా ఉంది అనే విధంగా వివేకం అనే ఒకటువంటి సినిమా తీశారు. ఈ సినిమా ఎవరు తీశారు, దాని వెనుక ఉన్న వాళ్ళు ఎవరు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయమే లేనప్పుడు అవాస్తవాలని వాస్తవాలుగా సృష్టిస్తూ అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల పత్రికల్లోనూ, అనుకూల మీడియా ఛానళ్లలోనూ జగన్మోహన్ రెడ్డి గారే బాబాయిని చంపించారు అని చెప్పి విస్తృతంగా మీరు పేపర్ హెడ్లైన్స్ ఇచ్చారు. బాబాయ్ హత్య, కొడుకు కుట్ర అన్నట్టుగా ఇలాంటి హెడ్లైన్స్. ఇక జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే అరెస్ట్ అయిపోతారు, బాబాయ్ హత్య కేసులో జైలు పాలవుతారు అని విస్తృతంగా హెడ్లైన్స్ అన్నీ కూడా సృష్టించారు. మరి ఇప్పుడు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దానిపైన ఎందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల పత్రికల్లోనూ లేదంటే మీడియా ఛానళ్ళలోనూ ఎందుకు డిబేట్లు జరగట్లేదు? గతంలో విస్తృతంగా గంటల తరబడి డిబేట్లు జరిపారు కదా, మరి ఇప్పుడు మీ నోరు ఎందుకు మెదపడం లేదు? ఇక పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఆయన తనయుడు లోకేష్ కానీ గతంలో విస్తృతంగా ప్రచారం చేశారు కదా, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీతోటి కుమ్మక్క అయిపోయి టోటల్గా ఆయనకు సంబంధించినటువంటి కేసులని ఇక్కడ ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, అందుకే సిబిఐ అటు కేంద్రం చేతుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలుబొమ్మగా మారారు అని చెప్పి పదే పదే చెప్పారు. మరి ఇప్పుడు మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా, అటు కేంద్రంలోనూ మీరు చెప్తే ఇమ్మీడియట్గా ప్రభుత్వం పడిపోయే స్థితిలో ఉంది కదా, మరి ఇప్పుడు ఎందుకు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు కేసుని క్లీన్ చిట్ ఇస్తూ తీర్పునిచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదన్నట్టే కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కూడా లేరు కదా, ఇన్ఫ్లుయెన్స్ ఎలా చేయగలుగుతున్నారు? అంటే మీరు చెప్పినవన్నీ కనుక అవాస్తవాలు అనేది ఖచ్చితంగా ప్రజలకు తెలిసిపోతున్నాయి. మీలాగా రాష్ట్రంలో కేసులు కొట్టేయించుకోవాలని అనుకుంటే గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో నిజంగానే
కుమ్మక్కైపోయి ఆయనపై ఉన్నటువంటి కేసులన్నీ కూడా కొట్టించుకునేవాళ్ళు, క్లీన్ చిట్ తెచ్చుకునేవాళ్ళు. కానీ ఆయన న్యాయస్థానాలకు కట్టుబడి ఉన్నారు, న్యాయం పక్షాన ఉన్నారు, న్యాయం ఎప్పుడైనా జరుగుతుందనే ఒక నమ్మకంతో ఉన్నారు. కాబట్టి ఆయన తన కేసులను ఎప్పుడూ కొట్టేయించుకోలేదు. తనపైన జరుగుతున్నటువంటి ఎంక్వైరీలన్నీ కూడా ఖచ్చితంగా జరగాల్సిందే అని చెప్పి, న్యాయస్థానాలపైన నమ్మకం ఉందని చెప్పి పదే పదే చెప్పారు. కానీ మీరు మీ యొక్క లాయర్లకు ప్రభుత్వం సొమ్ము నుంచి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ మీ యొక్క కేసులు, మీపై ఉన్నటువంటి కేసులు, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేసులన్నీ కూడా కొట్టేయించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఫిర్యాదు చేసిన వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళందరినీ మళ్ళీ ఫిర్యాదులు వెనక్కి తీసుకునేలాగా మీరు ప్రయత్నిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు అధికారంలో లేనప్పుడు కానీ న్యాయస్థానాలపైన అంతే నమ్మకంతో ఖచ్చితంగా న్యాయస్థానంలో ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని, ఎప్పుడైనా సరే నిజం అనేది నిలకడ మీదే ఉంటుంది, అబద్ధం అనేది ఊరంతా ప్రచారం చేసి వస్తుంది, కానీ చివరికి గెలిచేది నిజం మాత్రమే. ఇది ఖచ్చితంగా ఇప్పటికైనా సరే మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మీపై ప్రజలకు ఉన్నటువంటి ఆరాకొరా నమ్మకం ఏదైతే ఉందో దాన్నైనా కాపాడుకుంటారు. లేదంటే రాబోయే రోజుల్లో పూర్తిగా భూస్థాపితమైపోతారు. మీరు చెప్పేవన్నీ కూడా అవాస్తవాలు అనేది ప్రజలకు స్పష్టమవుతుంది.